ఉన్నమాట. అంటే ఉలికెక్కువేమో కానీ గత 70 నుండి 75 ఏళ్లలో ఏ భారతదేశ గవర్నమెంట్ చేయని ఒక పనిని ఇప్పుడు మనవాళ్లు చేశారు. అమెరికాతో, అది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో మన దేశం ఒక డీల్పై సైన్ చేసింది. అంతేకాదు, చాలా తక్కువ రేటుకే మన నుండి సరుకులు తీసుకెళ్లడానికి ఒక దేశానికి మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఇటు సౌదీ అరేబియాతో మనకు కొత్త డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి. ఆగండి, ఇవి మామూలు అప్డేట్స్ కావు. మీకు పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లలో కూడా కనిపించని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందుకే ఈ వీడియోను లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఫస్ట్ మన భారత్ అమెరికా మ్యాటర్ ఏంటో చూద్దాం. ఎందుకంటే హిస్టరీలోనే అతిపెద్ద ఎల్పీజీ గ్యాస్ డీల్పై భారత్ అమెరికాతో సైన్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ చూడండి దీని గురించిన ఆర్టికల్. మన గవర్నమెంట్ ఆయిల్ కంపెనీలున్నాయి కదా, ఇండియన్ ఆయిల్, ఇండియన్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, వీళ్ళందరూ కలిసి 2026లో గ్యాస్ డెలివరీ కోసం యుఎస్ గల్ఫ్ కోస్ట్తో ఒక పెద్ద డీల్ సెట్ చేశారన్నమాట. గత కొన్ని వారాలుగా మన ప్రభుత్వ ఆఫీసర్లు ఈ డీల్ కోసమే అమెరికాకు తెగ చక్కర్లు కొడుతున్నారని టాక్. రిపోర్ట్స్ ప్రకారం ఈ డీల్ 2026 వరకు ఉంటుందట. అంటే ప్రస్తుతానికి 1 ఇయర్ మాత్రమే, కానీ ఫ్యూచర్లో దీన్ని ఎక్స్టెండ్ చేసుకునేలా కూడా ఓ క్లాజ్ పెట్టారు. ఈ డీల్ ప్రకారం 2026లో అమెరికా మన గవర్నమెంట్ కంపెనీలకు ఏకంగా 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ను పంపిస్తుంది. ఈ 2.2 మిలియన్ టన్నులంటే ఎంత పెద్ద నంబరో తెలుసా? మనం ఇయర్కి ఇంపోర్ట్ చేసుకునే మొత్తం గ్యాస్లో ఇది 10%. అంటే 2026లో మనకు కావాల్సిన గ్యాస్లో 10వ వంతు కేవలం అమెరికా నుండే రాబోతోంది. అది మన గవర్నమెంట్ కంపెనీలే కొంటున్నాయి. ఇది కేవలం ఫస్ట్ మేజర్ డీల్ మాత్రమే. మామూలుగా మనకు గ్యాస్ అంటేనే గల్ఫ్ దేశాలు అంటే మిడిల్ ఈస్ట్ గుర్తొస్తుంది. అక్కడ నుండే మనం ఎక్కువగా కొంటాం. మరిప్పుడు అమెరికా మనకేవైనా డిస్కౌంట్లు ఇచ్చిందా? ఇది ఇంకా బయటకు రాలేదు. లేదంటే డొనాల్డ్ ట్రంప్ గారిని కూల్ చేయడానికి, భారత్ యుఎస్ మధ్య ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తొందరగా అయ్యేలా చూడ్డానికి మనం ఈ డీల్ చేశామా అనేది కూడా తెలియాల్సి ఉంది. మనం ఇంతకుముందు అమెరికా నుండి క్రూడ్ ఆయిల్ కొన్నాం, కానీ ఇలా ఎల్పీజీ గ్యాస్ కోసం ఇంత పెద్ద లాంగ్ టర్మ్ డీల్పై సైన్ చేయడం మాత్రం హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. ఇక నెక్స్ట్ అప్డేట్ మన ఎకానమీ గురించి చెప్పుకుంటే, డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% ట్యాక్సులు బాదాడు కదా, దాంతో ఈ ఇయర్ మన జీడీపీ గ్రోత్ రేట్ పడిపోతుందని, మన ఎకానమీ స్పీడ్ తగ్గుతుందని అందరూ భయపడ్డారు. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు ట్రంప్ గారు వేసిన ట్యాక్సుల వల్ల మన జీడీపీ మీద పెద్దగా ఎఫెక్ట్ ఏమీ లేదని తేలిపోయింది. ఇక్కడ చూడండి దీని గురించిన ఆర్టికల్. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మన జీడీపీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడింది. 2026-23 ఆర్థిక సంవత్సరంలో G20 దేశాల్లోకెల్లా మనమే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అవుతామని, కనీసం 6.5% గ్రోత్ రేట్తో దూసుకెళ్తామని మూడీస్ తన లేటెస్ట్ రిపోర్ట్లో చెప్పింది. ఇంతకుముందు అమెరికా మార్కెట్కి అమ్ముకున్న మన ఎక్స్పోర్టర్సు, బిజినెస్ మెన్ను ఇప్పుడు తెలివిగా వేరే మార్కెట్లకు తమ సరుకులను పంపిస్తున్నారట. అందుకే సెప్టెంబర్లో అమెరికాకు మన ఎక్స్పోర్ట్స్ 11.9% తగ్గినా, ఓవరాల్గా మన మొత్తం ఎక్స్పోర్ట్స్ మాత్రం 6.7% పెరిగాయి. చూశారా ఎంత తెలివి! డొనాల్డ్ ట్రంప్ మన మీద ట్యాక్సులు వేసినప్పటికీ ఫారిన్ ఇన్వెస్టర్స్ మాత్రం మన దేశం మీద నమ్మకం కోల్పోలేదు. తెగ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూనే ఉన్నారు. దానికి తోడు మన దేశంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై గట్టిగా ఖర్చు పెడుతున్నారు. జనాలు కూడా బాగా ఖర్చు చేస్తున్నారు. అందుకే బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా మన ఎకానమీ తట్టుకోగలదని, ట్రంప్ ట్యాక్సుల ఎఫెక్ట్ మన మీద చాలా చాలా తక్కువగా ఉంటుందని మూడీస్ తేల్చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ మ్యాటర్ చూద్దాం. మీకు తెలుసు కదా, ఆఫ్ఘనిస్తాన్కి సముద్రం లేదు, చుట్టూ భూమే. అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్ళ ట్రేడ్ మొత్తం పాకిస్తాన్ మీదుగానే సాగాలి. అందుకే ఆఫ్ఘనిస్తాన్కి బుద్ధి చెప్పాలని పాకిస్తాన్ ఏం చేసిందంటే బార్డర్లన్నీ మూసేసి ట్రేడ్ని పూర్తిగా ఆపేసింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ ఈజీగా చేయడానికి, వాళ్ళ నేషనల్ ఎయిర్లైన్స్కి తక్కువ ధరకే కార్గో సర్వీస్ నడుపుకోవడానికి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇది ఆఫ్ఘాన్ తాలిబాన్ గవర్నమెంట్ చాలా కాలంగా మనల్ని అడుగుతున్న హెల్ప్. హర్యానా ఎయిర్లైన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్లైన్. ఇది 100% వాళ్ళ గవర్నమెంట్దే. ఇప్పుడు మన గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హర్యానా ఎయిర్లైన్స్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డైరెక్ట్ కార్గో సేవల్ని స్టార్ట్ చేసేసిందని న్యూస్ వస్తుంది. అంటే ఇప్పుడు మన బిజినెస్ మెన్ను నేరుగా ఆఫ్ఘనిస్తాన్కు సరుకులు పంపొచ్చు, అక్కడ నుండి కొనొచ్చు. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? మనం ఆఫ్ఘనిస్తాన్కు పంపితే కిలోకి $1 అంటే సుమారు 88 రూపీస్. అదే ఆఫ్ఘనిస్తాన్ నుండి మనం తెచ్చుకుంటే కిలోకి 80 సెంట్స్ అంటే సుమారు 70 రూపీస్ మాత్రమే. అంటే
మనం 100 కిలోల సరుకును ఆఫ్ఘనిస్తాన్కు అమ్మితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు 8,800 రూపాయలు. అదే 100 కిలోల సరుకును ఆఫ్ఘనిస్తాన్ నుండి మనం కొంటే మన కరెన్సీలో 7,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఇది వేరే దేశాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ. పైగా కొన్ని గంటల్లోనే సరుకు డెలివరీ అయిపోతుంది. ఈ స్టెప్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య ట్రేడ్ను చాలా ఈజీ చేస్తుందని నమ్ముతున్నారు. మధ్యలో మన చాబహార్ పోర్ట్ మీద అమెరికా శాంక్షన్స్ ఎత్తేసిన ప్రస్తుతానికి 6 నెలల ఎగ్జంప్షన్ మాత్రమే ఇచ్చింది. అందుకే మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. అందులో భాగమే ఈ లో కాస్ట్ ఫ్లైట్ సర్వీస్. ఇక మన భారతదేశ ఆర్మీ గురించి ఒక సూపర్ అప్డేట్. ఇక్కడ చూడండి దీని గురించిన ఆర్టికల్. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్లో మనం ఒకటి క్లియర్గా చూశాం. అదేంటంటే ఇప్పుడు వార్ అంటే డ్రోన్లతోనే. ఈత డ్రోన్లు, కామికేజ్ డ్రోన్లు, గాల్లో చక్కర్లు కొట్టే మందుగుండు సామాగ్రి, వీటిదే హవా. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు మనం కూడా రెడీ అవ్వాలి కదా. అందుకే మన భారతదేశ ఆర్మీ కూడా తన స్ట్రాటజీని మార్చాలని, గ్రౌండ్ లెవెల్ నుండే డ్రోన్ వార్ఫేర్ని స్టార్ట్ చేయాలని ఒక పెద్ద స్టెప్ వేసింది. డ్రోన్ వార్ఫేర్ను మన ఫైటింగ్ మెథడ్స్లో, స్ట్రాటజీలలో భాగం చేయడానికి భారతదేశ ఆర్మీ ప్రతి ఇన్ఫాంట్రీ యూనిట్కు ఇప్పుడొక డ్రోన్ ఫోకస్డ్ ప్లాటూన్ని యాడ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ స్పెషల్ ప్లాటూన్కు అష్ని అని పేరు పెట్టారు. అష్ని అంటే సంస్కృతంలో అగ్ని అని అర్థం. రిపోర్ట్స్ ప్రకారం ఈ అష్ని ప్లాటూన్లో 4 సర్వేలెన్స్ డ్రోన్లు, 6 ఫైటింగ్ డ్రోన్లు, వీటితో పాటు ల్యాండింగ్ మందుగుండు సామాగ్రి, స్విమ్ డ్రోన్లు, కామికేజ్ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి 30 మంది సోల్జర్స్ ఉంటారు. భారతదేశ ఆర్మీ ఇప్పటికే సుమారు 380 అష్ని ప్లాటూన్లను యాక్టివేట్ చేసిందని, మెల్లమెల్లగా వీటిని ఆర్మీలోని అన్ని ఇన్ఫాంట్రీ బెటాలియన్లకు యాడ్ చేయనున్నారని న్యూస్ వస్తోంది. మీకో విషయం చెప్పనా? భారతదేశ ఆర్మీలోని ప్రతి కార్ప్స్లో 8 నుండి 10,000 డ్రోన్లు, సంచరించే మందుగుండు సామాగ్రి మోహరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుండి ఒక ఇంట్రెస్టింగ్, సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మీద అక్కడ కేసులు పెండింగ్లో ఉన్నాయి. నిరసనకారులను చంపించారని ఆమెపై పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ కేసుల్లో నవంబర్ 17న జడ్జిమెంట్ రావాల్సి ఉంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఇక సౌదీ అరేబియా నుండి ఒక చాలా బ్యాడ్ న్యూస్ వస్తోంది. వర్షాల వల్ల కొంతమంది యాత్రికులు ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియా వెళ్లారు. 40 మంది భారతదేశ సిటిజన్స్తో ఉన్న ఒక గ్రూపు సౌదీ అరేబియాలోని మక్కా నుండి మదీనాకు బస్సులో బయలుదేరారు. కానీ నిన్న రాత్రి హైవే మీద వెళుతుండగా వాళ్ల బస్సు ఒక డీజిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టి ఈ ఘోర యాక్సిడెంట్లో దాదాపు 40 మంది మనవాళ్లు చనిపోయారు. వాళ్ళని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేసినా ఆల్మోస్ట్ అందరూ అప్పటికే చనిపోయారట. బస్సు నుండి డ్రైవరు, మరో వ్యక్తి మాత్రమే కిందకు దూకేయడంతో వాళ్లు గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సౌదీలోని మన భారతదేశ ఎంబసీ వాళ్ల బంధువులకు హెల్ప్ చేయడానికి 24/7 హెల్ప్ లైన్ నంబర్ను ఇష్యూ చేసింది. ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియాతో సహా చాలా ముస్లిం దేశాలు ఈ ఘటనపై మన దేశానికి సంతాప సందేశాలను పంపడం స్టార్ట్ చేశాయి. ఫైనల్గా బిఎస్ఎన్ఎల్ గురించి. అసలు మనం 4G నుండి 5Gకి ఎప్పుడు వచ్చేశామో చాలామందికి గుర్తు కూడా ఉండి ఉండదు. జియో, ఎయిర్టెల్ రేట్లు చూసి విసిగిపోయిన జనాలు చీప్ ప్లాన్స్ కోసం బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే 5G దేవుడెరుగు, బిఎస్ఎన్ఎల్ ఇంకా దేశం మొత్తం 4Gనే సరిగ్గా లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఈ ఇయర్ డిసెంబర్లో 5G నెట్వర్క్ను లాంచ్ చేస్తారట. ఇక్కడ చూడండి దీని గురించిన ఆర్టికల్. బిఎస్ఎన్ఎల్ తన 5G నెట్వర్క్ను ఇయర్ ఎండింగ్ కల్లా ఫస్ట్ ఢిల్లీ, ముంబైల్లో మొదలు పెడతారని, తరువాత మిగిలిన సిటీస్లోన 4G టవర్లని 5Gకి అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేయాలనేదే వాళ్ల టార్గెట్. కానీ దేశవ్యాప్తంగా మిగతా సిటీస్లో బిఎస్ఎన్ఎల్ 5G ఇప్పుడు వస్తుందో కరెక్ట్ టైంలైన్ మాత్రం చెప్పలేమని బిఎస్ఎన్ఎల్ అఫీషియల్సే అంటున్నారు. అయినా మీలో ఎవరైనా ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.